హలో అందరికీ! ఈరోజు వీడియోలో పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీస్‌లో తీసుకొని లో ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేసుకొని, ఇలా కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసే ముందు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒక 5 సెకండ్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వేరుశనగ కూడా తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీలోకి తీసుకోండి. ఇప్ ఇప్పుడు కొద్దిగా ఆయిలేసి 4 లేదా 5 పచ్చిమిరపకాయలు తీసుకొని అవి లైట్‌గా ఫ్రై అయ్యాక కడిగి తీసుకున్న పుదీనా, అలాగే ఒక పెద్ద సైజ్ టమాటా కూడా యాడ్ చేసుకొని అవన్నీ బాగా మగ్గినాక, ఇప్పుడు మనం ఫ్రై చేసి ఉంచుకున్న ధనియాలు, అలాగే మినపగుళ్ళు కోర్స్‌గా గ్రైండ్ చేసుకొని అందులోనే చల్లారిన ఈ పుదీనా, అలాగే టమాటా కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్, అలాగే వెల్లుల్లి, అలాగే మీకిష్టముంటే కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని తీసుకుంటే మన పుదీనా పచ్చడనేది రెడీ అయిపోతుంది.